నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ. సింహాల కథ అంటున్నావు అంటే మమ్మల్ని వదిలేసావా? మా గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదా, మా కథలో చెప్పు బాబు. పుట్టుకతో అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడే యువరాజు టాకాల కథ ఇది. హే, నీ పేరేంటి? ముఫాసా. నేనొచ్చేంత వరకు ఆగమన్నానా? వాణ్ణి ఇక్కడెలా వదిలేమంటావమ్మా? నియమాలు ఎవరికైనా ఒకటే టాక. మహారాజు ఒక అనామకుణ్ణి ఆదరించరు. నేను అనామకుణ్ణి కాను, దారి తప్పాను అంతే. బయట వాడెప్పుడు పగవాడే దూరం పెట్టాలి. టాకానే మన కాబోయే రాజు. రాజవంశాన్ని మనం కాపాడుకోవాలి. కానీ నాన్న, నేను ముఫాసాని కాపాడాను. నీకొక రహస్యం చెప్పిన ముఫాసా, నేను కోరుకున్న సోదరుణ్ణే. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది. నువ్వు టాకా కలుసున్న చోటే ఇల్లవుతుంది. ఇద్దరూ వెళ్ళండి. జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి. ఆ చక్రం ఇప్పుడు ముక్కలయ్యింది. ఇక ఈ అడవికి ఒకడే రాజు, అది నేనే. ముఫాసా, పారిపో! మనం ఒక్కటిగా పోరాడాలి. పోరాడితే పోతాం. మీ సావు మీరు సావక నన్నెందుకు లాక్కొచ్చారా బాబు? నేనుండగా నీకేం కాదు టాకా, భయపడకు. దేవుడా, బతికిపోయాం. మనల్ని కాపాడింది నేనే. ఇందాకేదన్నావే.